వృద్ధాశ్రమాల్లో పెట్టేస్తున్నారు. అలా తల్లిదండ్రులే కాకుండా మనకి అమ్మమ్మ తాతయ్యలు ఉన్న వాళ్ళు కూడా మంచి చెడులు నేర్చుకుంటారు. అవునమ్మా. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారనుకోండమ్మా, ఉదాహరణకు ఒక విషయం చర్చించుకుందాం. ఇప్పుడు ఒక మంచి ఫ్యామిలీలో వాళ్ళకి ఒక పాప పుట్టింది. ఇక్కడ భర్త జాబ్ చేస్తున్నాడు, భార్యగా జాబ్ చేస్తున్నారు. ఇద్దరు జాబ్స్కి వెళ్ళేటప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు అనే వాళ్ళు ఉన్నప్పుడు ఆ పిల్లలకి ఏదైనా మంచి వాక్యాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. గురుగారు మొదటి కాలర్ తో మాట్లాడదాం, మనం తర్వాత కొనసాగిద్దాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే. మీ పేరు? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? కరీంనగర్. ఓకే శ్రీనివాస్ గారు, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? బ్రదర్ కోసం అండి. ఓకే, మీ బ్రదర్ పుట్టిన తేదీ, టైం చెప్పండి. 28/5/83. 28/5/83. టైం అండి? 4:30 AM, కరీంనగర్. AM కరీంనగర్. ఓకేనండి. సరే, ఇప్పుడు గురుగారితో మాట్లాడి మీ బ్రదర్ గురించి అడగండి. సాయిరామ్ అండి. సాయిరామ్. జై విశ్వకర్మ. జై విశ్వకర్మ. ఈశ్వరానుగ్రహ ఫల సిద్ధిరస్తు. చెప్పండి, మీ సందేహం ఏంటి? బ్రదర్ కి మ్యారేజ్ డిలే అవుతుంది. లాస్ట్ 3 years నుంచి ట్రై చేస్తున్నాను. ఓకే. అయితే సంబంధాలు సెట్ అవ్వట్లేదు, మ్యారేజ్ డిలే అవుతుంది. వివాహం కావడానికి కారణాలు గ్రహస్థితి చెప్పండి. తప్పకుండా. ఇంకోటి, జాతకంలో అంటే గజకేసి రోగం ఉందా? మరి చంద్రుడు నీచపడ్డాడు. అవునండి, అవును. అది మరి కేంద్రం మరి చంద్రుడి నుంచి ఉందా? ఫలితాలు ఎట్లా ఉంటాయని తప్పకుండా తెలియజేస్తాను. ఇతని జాతకం ప్రకారం జ్యేష్ఠ నక్షత్రంలో 3వ పాదము, వృశ్చిక రాశిలో మేష లగ్నంలో జన్మించారు. అవునా? ఆ రోజు శనివారం. జాతక రీత్యా మేష లగ్నానికి లగ్నాధిపతి అయిన కుజుడు 1, 2 వాక్స్థానం అంటే ద్వితీయ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. ఇక్కడ లగ్నాధిపతి ద్వితీయంలో ఉన్నప్పుడు ఇతని జాతకం ప్రకారం కొన్ని ఖచ్చితమైన నిర్ణయాల ద్వారా తన జీవితంలో జరగాల్సిన ముఖ్యమైన విషయాలలో ఆలస్యం అవడానికి ప్రధానమైన కారణం. ఎందుకంటే తన జీవితానికి సంబంధించి నిర్ణయించుకోవాల్సిన విషయాలలో అంటే ఎవరైనా తనకు మంచి చెప్తున్నా కూడా వినలేని పరిస్థితులు ఏర్పడతాయి. ఇక్కడ అష్టమ స్థానంలో గురుచంద్రులు కలవడం వల్ల గజకేసరి యోగం వర్తించదు. పైగా ముఖ్యమైన విషయాలలో మాతృవర్గరీత్యా తను ఎంత ప్రేమగా గనక తన తల్లిని చూసుకోగలిగితే తన తల్లి యొక్క ఆశీస్సులతో భవిష్యత్తుని మంచి భవిష్యత్తుగా తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ తల్లితో గనక వాదోపవాదనలు చేసినా లేదా తల్లి విషయంలో పట్టించుకోకపోయినా తన జీవితానికి సంబంధించిన విషయాలలో కొన్ని సమస్యలుగా ఇబ్బంది పెట్టడానికి ప్రధానమైన కారణం అవుతుంది. తన జీవితానికి సంబంధించిన ప్రతి విషయంలో కూడా ఆలస్యంగా విజయాన్ని పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చంద్రలగ్నాత్ గనక పరిశీలిస్తే సప్తమ స్థానంలో శుక్రగ్రహ సంచారం కూడా సప్తమ స్థానంలో రవి కుజుడు సంచరిస్తున్న కారణంగా వివాహ జీవితానికి సంబంధించి త్వరగా జరిగే వివాహాలలో కలత్ర దోషం అనేది ఏర్పడుతుంది. వైవాహిక జీవితంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొనడానికి కూడా అవకాశం ఉంటుంది. మీకు అంటే సప్తమ స్థానంలో గురుచంద్రులు వీక్షణ ఉండడం వల్ల కుజదోషం ఉన్నా వర్తించదనేది మీకు తెలిసినప్పటికీ ఇక్కడ జాతక రీత్యా చంద్రలగ్నాత్ గనక పరిశీలిస్తే సప్తమ స్థానంలో కుజుడు మాత్రమే గనక ఉంటే ఆ యొక్క శుభగ్రహ వీక్షణ వర్తిస్తుంది. రవితో కలవడం వల్ల అంటే చంద్రలగ్నాత్ రాజ్యాధిపతితో గనక కలిసిన కుజుని వల్ల ఇక్కడ తన భవిష్యత్తుకు సంబంధించి స్త్రీ గయ్యాలి స్వభావం అనమాట. అంటే ఖచ్చితమైన స్వభావం కలిగిన అమ్మాయి, మొండి పట్టుదల కలిగిన అమ్మాయి తనకు జీవిత భాగస్వామిగా లభిస్తుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ అష్టమ స్థానంలో శుక్రుడు రాహు ఉండడం వల్ల కళ్యాణానికి ముందు ఇతను ఎవరి వల్ల అయినా సరే ఒక స్త్రీ వల్ల కొంత నష్టపోవడము, కొంత మానసిక చింతనను ఎదుర్కోవడం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆ తర్వాత మాత్రమే వివాహ జీవితంలో మంచి జీవితాన్ని పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి. మీకు కొన్ని విషయాలు వివరంగా తెలియజేయాలి. సో అందుకు వివరంగా తెలుసుకునేందుకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కు నేరుగా కాల్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా వివరంగా తెలియజేస్తాను. ఓకే గురుగారు, ఇప్పుడు